చేంజర్ మూవీ చూసి వచ్చేసాను. సో దీని గురించి ఒక షార్ట్ రివ్యూ అయితే ప్లాన్ చేశాను ఈ వీడియోలో. షార్ట్లో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దగ్గర దగ్గర ఒక 5-6 మినిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో రివ్యూలో వెళ్ళక ముందు గైస్ ఒక చిన్న మాట, మూవీ గురించి లేని ఉన్నట్టు ఉండేది లేనట్టు నేనైతే చెప్పాను. దీంట్లో అయితే జెన్యున్గా అయితే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సో నా ఛానల్లో అయితే ఇలాంటి వీడియోస్ అయితే వస్తా అంటే జెన్యున్గా అయితే మేమైతే మాట్లాడతాము. ఎవరికైతే మేము ఫ్యాన్ కాదు కాబట్టి జెన్యున్గా మాట్లాడటమే మంచిది. సో ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో దానికన్నా ముందు కింద కనిపెడుతున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కేయండి. సో మా వీడియోస్ అయితే మీ ముందుకు అయితే ఫస్ట్గా వచ్చేస్తాయి. అండ్ దాంతో నా ఉత్సాహం కూడా ఇంకా పెరుగుతుంది. వీడియోస్ చేయాలి, వీడియోస్ మీకు ఇవ్వాలనేసి నేనైతే ఇంకా మంచి కంటెంట్స్ అయితే మీకు అయితే ఇస్తుంటాను. సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. గేమ్ చేంజర్ మూవీ రామ్ చరణ్ గారు యాక్ట్ చేసినారు. శంకర్ గారు అయితే డైరెక్టర్ అండ్ దిల్ రాజు గారు అయితే ప్రొడ్యూసర్. దీన్ని అయితే గైస్ 150 crores నుంచి పోయి 300 crores 450 crores అయితే గైస్ టోటల్గా అయితే దీని మీద అయితే ఇన్వెస్ట్ చేసినారు. ఇంకా దీనిలో మెయిన్ తమన్ గారు ప్లే చేసిన మ్యూజిక్ ఎలా ఉందిరా అంటే దీని గురించి బీజిఎమ్స్ గురించి అయితే తెగ మాట్లాడిస్తున్నారు. సో నేను చెప్పేది ఒకటే గైస్, నాకైతే ఇదైతే అద్భుతంగా అనిపించింది, ఏదైతే బ్రిలియంట్గా అయితే అనిపించింది. చాలా మంచిగా అయితే బీజిఎమ్స్ అయితే కొట్టిండు, అసలు ఇచ్చి పడేసిండు. ఇంకా బీజిఎమ్స్ లో ఉండాయి అనేసి అయితే ఎక్కడైతే అనిపించలేదు. సో మరి మీకు ఎలా అనిపిస్తుంది అనేసి అయితే మీరు కింద కామెంట్ చేయండి. అండ్ అదైతే గైస్ మీరైతే థియేటర్లో చూస్తే, ఫోన్లలో అక్కడక్కడ చూస్తే కాదు కానీ థియేటర్లో చూస్తే అయితే ఆ ఫీలింగ్ వస్తుంది. తమన్ గారు కొట్టిన బీజిఎంఏ రానేసి అయితే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా మీకు అయితే వస్తుంది. ఇంకా రామ్ చరణ్ మీద వచ్చేస్తే, రామ్ చరణ్ ఎలా యాక్టింగ్ చేసిందంటే రామ్ అన్న అయితే గ్లోబల్ స్టార్ అనేసి అయితే మళ్ళీ ప్రూవ్ చేసిండు. అంత మంచిగా అయితే యాక్టింగ్ చేసిండు, అంత బ్రిలియంట్గా అయితే తన 100% అయితే ఈ మూవీ కోసం అయితే పెట్టేసిండు. సో ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి చూసుకున్నట్టయితే ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నిందిరా అంటే ఫస్ట్ హాఫ్ అయితే గైస్ బ్లాక్ బాస్టర్ నా ఉద్దేశంలో అయితే అమేజింగ్ అయితే ఉన్నింది. ఆ ఫస్ట్ హాఫ్ అయితే బ్రిలియంట్గా అయితే ఉన్నింది. ఫస్ట్ హాఫ్లో సీఎం యాక్సిడెంట్ తోటి పొలిటిక్స్ తోటి స్టార్ట్ అయ్యి మధ్యలో మళ్ళీ ఐఏఎస్, దాని తర్వాత లవ్ స్టోరీ, దాని తర్వాత మళ్ళీ పొలిటిక్స్తో ఫస్ట్ హాఫ్ అయితే ఎండ్ చేస్తారు. అందులో అయితే గైస్ కరప్షన్ కూడా ఉంటుంది. కరప్షన్ గురించి కూడా దీనిలోనే అయితే ఫస్ట్ హాఫ్లోనే అయితే చెప్పిండు. సో ఫస్ట్ హాఫ్లో అమేజింగ్ అనేది కొంచెం బోర్ కొట్టింది ఎక్కడరా అంటే ఆ లవ్ స్టోరీలో అయితే కాస్త అయితే బోర్ కొట్టింది. సో ఆ లవ్ స్టోరీ ఇంకా డీప్గా వెళ్ళినా కానీ, లేదా ఆ లవ్ స్టోరీని తీసేసి దాన్ని ఇంకొక మెథడ్లో దాన్ని అయితే డిజైన్ చేసి ఉంటే ఇంకా మంచిగా ఉండేది. కానీ వాళ్ళైతే అది చేయలేకపోయిండు కాబట్టి ఓకే, కొంచెం అక్కడైతే డిసప్పాయింట్ చేసినారు. ఆ లవ్ స్టోరీ అయితే ఇంకొంచెం పెట్టింటే బాగుండేది. లేదా అదే లవ్ స్టోరీలో ఆ ఒక సాంగ్ తీసేసినారు కదా, మెలోడీ సాంగ్, అది కూడా పెట్టేసింటే ఇంకా బాగుండేది. కానీ అది పెట్టలేదు. ఇంకా దాని తర్వాత గైస్ ఇంకా సెకండ్ హాఫ్ మీదకి వచ్చేద్దామా? ఫస్ట్ హాఫ్ అయితే ఎటో ఒకటి మంచిగా అయిపోయింది. సెకండ్ హాఫ్ గురించి వచ్చేస్తే సెకండ్ హాఫ్లో అప్పన క్యారెక్టర్ అయితే ఇచ్చి పడేసిండు రామ్ చరణ్ అన్న అయితే. అప్పన క్యారెక్టర్ అయితే సెకండ్ హాఫ్లో నాకైతే పిచ్చగా నచ్చేసింది, ఫుల్గా నచ్చేసింది. ఏదిరా అంటే అప్పన్న క్యారెక్టర్. ఆ నత్తిలో ఉన్నా కానీ ఆ నత్తి కూడా ఎక్కడ కూడా డౌట్ రాకుండా చేసిండు. అబ్బా మావాడు ట్రైనింగ్ తీసుకున్నట్టుంది. ఫుల్గా అయితే చాలా మంచిగా అయితే యాక్ట్ చేసిండు. ఆ అప్పన్న క్యారెక్టర్ అయితే చాలా మంచిగా ప్లే చేసిండు రామ్ చరణ్ అన్న. సో ఇంకా దాని తర్వాత ఆ మొత్తం అయితే పొలిటిక్స్ మీద నడుస్తుంది. ఆ రెండు పార్టీస్ మధ్యలో అయితే నడుస్తుంది. ఆ పార్టీస్లో జరిగినప్పుడు కొంచెం అయితే నాకైతే బోర్గా అనిపించింది, నాకైతే కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. ఆ పాయింట్లో ఆ అప్పన్న క్యారెక్టర్ అయిపోయిన తర్వాత ఒక 5-10 minutes తర్వాత నాకైతే కాస్త నిద్ర అయితే వస్తానింది, కాస్త నిద్ర అయితే కొడతానింది నాకైతే. కానీ దాని తర్వాత మళ్ళీ ఫైటింగ్స్తో డామినేట్ చేసిండు. ఫైటింగ్స్ వచ్చినప్పుడు అయితే అమేజింగ్ అయితే ఫైటింగ్ సీన్స్ అయితే ఉన్నాయి. సో అలాగైతే ఉన్నింది గైస్ ఈ సెకండ్ హాఫ్. సో ఈ సెకండ్ హాఫ్లో ఆ శంకర్ గారు ప్లాన్ చేసింది నా ప్రకారంగా నాకు అనిపించింది ఏందిరా అంటే ఆ అప్పన్న క్యారెక్టర్లో మంచితనం ఉన్నింది. ఆ అప్పన్న క్యారెక్టర్లో ఆ మంచితనమే ఆ అప్పన్ననైతే ప్రాణం అయితే తీసుకునింది అనేసి అయితే ప్లాన్ అదే చూపించిండు. మంచితనం కూడా ప్రాణం తీసుకునే దాకా వచ్చేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కాలంలో అలాగైతే ఉంది అనేసి అయితే తెలియజేసిండు. సో ఇంకా దాని తర్వాత మొత్తం అయితే గైస్ పొలిటిక్స్లో ఉన్నింది. ఇంకా శంకర్ గారి మీద వద్దామా? శంకర్ గారు అయితే రోబో తర్వాత నుంచి అయితే గైస్ పేరు అయితే పడిపోయింది. రోబో మూవీ హిట్ అయింది, రోబో మూవీ బ్లాక్ బస్టర్, నాకైతే పిచ్చగా నచ్చేసింది. దాని తర్వాత ఇండియన్ 2 కానీ ఇండియన్ 2తో అయితే ఆ మూవీ అతనైతే శంకర్ గారు అయితే బ్రాండ్ పడిపోయింది. సో ఇందులో అయితే గైస్ నేను అది ఏదో చేంజ్ ఉంటుంది, ఏదో మార్పు ఉంటుంది అనేసి అయితే నేను అనుకున్నాను.
ఎస్ అఫ్ కోర్స్ ఫస్ట్ హాఫ్లో అయితే మార్పు ఉండింది, సెకండ్ హాఫ్లో అయితే ఆ శంకర్ గారిలో అయితే ఆ మార్పు అయితే కనబడలేదు ఎక్కడ కూడా. అసలు ఈ శంకర్ గారేనా, ఈ రోబో డైరెక్ట్ చేసిన డైరెక్టరేనా ఇది డైరెక్ట్ చేసింది అనేసి అయితే నాకైతే అనిపించలేదు. సో ఇది గైస్ ఈ గేమ్ చేంజర్ గురించి షార్ట్ రివ్యూ. కాస్త వీడియో లెంత్ అయిపోయింటుంది, ఐఎమ్ సో సారీ. నేను షార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ అది అయిపోద్ది ఆటోమేటిక్గా అయిపోయింది. సో ఇంకా లాస్ట్లో గైస్ నేను మూవీ ఎలా ఉందిరా అంటే దీని గురించి రేటింగ్ ఇద్దాం అనుకుంటున్నాను. అది ఏంద్రా అంటే మూవీ అయితే గైస్ దీని మూవీకి అయితే నేనైతే 7.5 అవుట్ ఆఫ్ 10 అయితే ఇస్తాను. ఎస్ గైస్ 75% అయితే నేనైతే మార్క్స్ 75 మార్క్స్ అయితే ఇస్తాను 100కి. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో. ఈ మూవీ మాత్రం గైస్ ఖచ్చితంగా అయితే థియేటర్లో చూడండి, మీకు అయితే ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. లేదంటే ఫోన్లలో చూద్దాం అంటే ఆ మూవీ ఫీలింగ్ అయితే రాదు. సో ఆ బీజిఎం ఫీలింగ్స్ అయితే రాదు, మీరైతే ఎక్స్పీరియన్స్ చేయలేరు. కాబట్టి థియేటర్లో చూస్తే బాగుంటుంది. సో దట్స్ ఇట్ గైస్. కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి ఒకవేళ మీరైతే ఈ ఛానల్లో కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే. అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి, ఏదైనా మనకు కొత్త వీడియో వస్తే టైం కానీ అవుతుంది. ఇంకా వీడియో అనేది కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటి ఈ గేమ్ చేంజర్ గురించి కామెంట్ చేయండి. అండ్ గైస్ లాస్ట్కి డాకు మహారాజ్ గురించి మీకు ఎలా రివ్యూ కావాలో కూడా మీరైతే కింద కామెంట్ చేయండి. నేను అలానే అయితే ఆ రివ్యూ ఇద్దాం అనేసి అయితే ప్లాన్ చేస్తాను. సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.